చెప్పిన ప్రతి స్ప్రేయింగ్ కూడా తూచా తప్పకుండా ఈ రైతు అయితే పాటించడం జరుగుతుంది. అంతకు ముందు గతంలో వేరే పంట పెట్టి ఇప్పుడు 80 రోజుల పంట మాత్రమే ఇది. సో ఆ టైంలో పెట్టొచ్చా వద్దా అని చెప్తే ఖచ్చితంగా కూడా పండుతుంది. నేను చెప్పిన ప్రతి స్ప్రేయింగ్ కూడా ఫాలో అని చెప్పాను. అదే విధంగా ఈ రైతు పాటించడం జరుగుతుంది. ఈ ఏరియా ఎక్కడ చూసినా కానీ వైరస్, బొబ్బర, ఎర్రనల్లి, త్రిప్స్ ఆకులు మొత్తం కూడా కాలిపోయి ఉన్న పరిస్థితుల్లో ఈ తోట మటుకి చూస్తే గనక గమనిస్తే తోట మొత్తం కూడా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎక్కడ గమనించినా గానీ మనకి తోట అనేది చాలా క్వాలిటీగా ఉండడం జరిగింది. సో సైడ్ బ్రాంచెస్ కానీ, బుట్ట కట్టడం కానీ, కాప్ సెట్టింగ్ కానీ చాలా బాగుంది. సో రైతు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తారన్నది కూడా ఒక్కసారి గమనిద్దాం. గతంలో మనం షెడ్యూల్ ఏదైతే అర్జున 999 నుంచి, హారియర్ నుంచి, దాంతోపాటు గలం స్ప్రే చేసి మళ్ళీ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ కూడా స్ప్రే చేసి గత స్ప్రేయింగ్ ఇప్పుడు రీసెంట్ గా మార్చి స్ప్రే చేయడం జరిగింది. ఈ 2 స్ప్రేలు కనుక ఒక్కసారి గమనిస్తే సో మనకి గత ఫస్ట్ నుంచి మీరు ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు? 6 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాను సార్. ఓకే, ఫాలో అవుతుంది. కొట్టకంటే వస్తున్నాను సార్. కొట్టి ఇప్పుడు మీకు ప్రతి సంవత్సరం రిజల్ట్ కనపడుతుందా? పడుతూనే ఉన్నా సార్. ఈ సంవత్సరం ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు మనం చెప్పిన దగ్గర? మనం చెప్పిన దగ్గర నుంచి మన గళము, హారియరు, మన రీసెంట్ గా జీనస్ నక్షత్ర కొట్టినాను సార్. కొట్టి మరి జీనస్ ప్రో నక్షత్ర ఇప్పుడు అర్జున 999 అని చెప్పారు. అర్జున 999 స్టార్టింగ్ అని. సో అది కొట్టినప్పుడు ఎలా అనిపించింది మీకు? బాగుంది సార్. అది కూడా బాగుంది. దాని తర్వాత స్టెప్ బుట్ట కట్టడానికి హారియర్ కొట్టినాను సార్. ఎలా ఉంది అది? అది బాగుంది సార్. దాని తర్వాత మళ్ళీ కొన్ని స్ప్రే షెడ్యూల్ చెప్పాను. గలం కొట్టారు. గలం కొట్టేటప్పుడు పరిస్థితి ఏంటి? ఆకులు ఇట్లా కాలిపోతుంది సార్. గలం కొట్టేటప్పుడు మనకి బొబ్బర వైరస్ ఎక్కువగా ఉంది కదా, ఉండి ఇట్లా ముడత వల్ల వస్తుంది సార్. గలం కొట్టి క్లియర్ అయింది సార్. ఓకే, బాగుంది సార్. దాని తర్వాత జీనస్ ప్రో నక్షత్ర కొట్టినాను సార్. ఓకే, రీసెంట్ గా జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ కొట్టారు. దాని తర్వాత మార్చి కొట్టినాను సార్. ఓకే, జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ కొట్టక ముందు ఏంటి పరిస్థితి? జీనస్ ప్రో నక్షత్ర కొట్టక ముందు ఎట్లా ఉంది సార్. గ్రోతింగ్ ఉండలేదు, పూత ఉండలేదు, అంతా వచ్చింది సార్. ఇట్లా బాగుంది. సో క్వాలిటీ గానీ ఇది గానీ అసలు లేదు. సో జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ కొడితే అంటు కొమ్మ ఎక్కువ పుట్టిద్ది, పూతలు ఎక్కువగా ఉంటాయి, క్వాలిటీ వస్తుంది, కాప్ సెట్టింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. వచ్చిన ప్రతి పూటని కాప్ సెట్ చేస్తారు. మీకు అనిపించిందా? బాగుంది సార్ రిజల్ట్. ఇప్పుడు ఎన్నిసార్లు కొట్టారు? జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ 2 సార్లు కొట్టారు. ఓకే, రీసెంట్ గా. దాని తర్వాత మహర్షి కొట్టినాను సార్. మహర్షి కొట్టి ఎన్ని రోజులు అవుతుంది? మహర్షి కొట్టి 4 రోజులు అవుతుంది. ఓకే, మహర్షి